అపాయింటెడ్ డే దగ్గర పడడంతో విభజన ప్రక్రియలో వేగం పెంచారు అధికారులు. ఇప్పటికే ఫైళ్లు, భవనాల విభజన పూర్తి చేసిన అధికారులు ఇప్పుడు సాంకేతిక పనులపై కాన్సంట్రేట్ చేశారు. ఛాంబర్ల కేటాయింపు 1-2 రోజుల్లో పూర్తి చేసి ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన ఫైళ్లను అక్కడికి తరలించనున్నారు. విభజనలో కీలకమైన ఉద్యోగుల పంపిణీపై మార్గదర్శకాలను ఫైనల్ చేసేందుకు ఢిల్లీ బాట పట్టారు సీఎస్ మహంతి, కమలనాథన్ కమిటీ. ఇప్పటికే ఉద్యోగుల డేటాను కేంద్రానికి అందజేశారు. డీఓపీటీ అధికారులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో సమావేశం కానున్నారు సీఎస్. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై ప్రత్యూష సిన్హా కమిటీతో చర్చించనున్నారు. ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల పంపకాల ఫైలు ప్రధాని దగ్గరకు వెళ్తుంది. మోడీ సంతకం తర్వాత అఖిల భారత సర్వీసు అధికారులను 2 రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక సీఎస్ తో పాటు కమలనాథన్ కమిటీ ఈ నెల 29న సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో భేటీ అయింది. కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం ఉద్యోగుల విభజనపై చర్చించి సూచనలు, సలహాలు తీసుకుంటుంది. ఆ తర్వాత ఉద్యోగుల పంపిణీని పూర్తి చేయనుంది. జూన్ 2 ఫైనల్ డే కావడంతో 29 నాటికే ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నారు సీఎస్.